ఒక 10,000 రూపాయలకు పనిచేసే హౌస్మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక 300కు కూలికెచ్చే వ్యక్తి మనకు 5 నిమిషాలు లేట్ వచ్చినా, ఒకరోజు రాకపోయినా, తిన్న తర్వాత 15 నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తాం. కానీ 2,75,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు. నేను పార్టీ పరంగా మాట్లాడలేదన్నా, మనసులో ఉన్న భావనతోని నిన్నటి నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే ఇది ప్రజలకు తెలిస్తే, అధికారులకు తెలిస్తే, మా ఎమ్మెల్యేలకు సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం. అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న. ఈ టేబుల్ మీద ఉన్నోడు ఆ టేబుల్ మీదకి పోయి, ఆ టేబుల్ మీద ఉన్నోడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలాడచ్చు, ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు, ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది. అన్న 2,75,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసారు. సగం మంది వస్తారు, వచ్చిన సగం మందిలో 2 నాయకులు మాట్లాడితే 60 మంది జపం చేస్తారు, అల్లరి చేస్తారు. ఇటు పక్కన 2 మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3rd సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు. కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు, మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు, రాజకీయం రాజకీయమే, మిత్రులు మిత్రులే అంటారు. ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు. కానీ తన ప్రభుత్వం గొప్పది, తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. దాంట్లో మధ్యలో సెటైర్లు, సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు, దాని మీద మళ్ళీ నవ్వడం. అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ